అబ్దుల్ కలాం గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, కలలు కనండి, కలల్ని సాకారం చేసుకోండి అని. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు కలలు అనే ఒక విభాగం కూడా పెట్టారు. సో అసలు కలలు అనేవి అంటే జాగ్రత్త, సుషుప్త, స్వప్న అవస్థలో కూడా వస్తూ ఉంటాయి కదా. వివిధ రకాలైన కలలు వివిధ సమయాల్లో వస్తూ ఉంటాయి కదా. అసలు కలలు వేటిని సూచిస్తాయి? మామూలుగా ఈ 4 స్థితుల గురించి మీరు ఇప్పుడు వాడారు పదాలని. జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి, తురియావస్థ, తురియాతీత అవస్థ. సో దానిలో స్వప్నావస్థలో ప్రతి మనిషి కూడా ప్రతిరోజు కూడా కొన్ని కలలు కంటుంటాడు. అంటే స్వప్నావస్థలో స్వప్నాలు వస్తాయన్నమాట. అంటే ఆ స్వప్నాలు వివిధ రకాలుగా ఉంటాయి. చాలామందికి ఎందుకు వస్తున్నాయో వాళ్ళకి తెలియదు, ఈ జ్ఞానం తెలియకపోవడం వలన ఏవో పిచ్చి కళలు వచ్చాయి అనుకుంటారు. కానీ కొన్ని కళలు మనల్ని చాలా ప్రభావితం చేస్తాయి, మనకి కొన్ని సూచన చేస్తూ వస్తాయి. అవి కొన్ని సూచిస్తున్నాయి, కొన్ని సందేశాలని అందించడానికి కూడా వస్తుంటాయి. కొన్ని డ్రీమ్స్లో ప్రికాగ్నిటివ్ డ్రీమ్స్ అంటాం, అంటే భవిష్యత్తుకు సంబంధించినటువంటి స్వప్నాలు. మనం ఎలా చూస్తామో ఆ స్వప్నము అలానే ఆచితూచి తప్పకుండా అలానే జరిగి తీరుతుంది. అలా చూస్తాం. ఒక వ్యక్తి మనం ఒక 2 రోజుల్లో కలవబోతున్నాం, ఈరోజు రాత్రి కల వస్తుంది. ఆ కలవబోయే ఆ వ్యక్తిని మీరు ముందుగానే కలలో చూస్తారు. ఆ డ్రెస్ కోడు, ఆ వ్యక్తితో జరిగే సంభాషణ, మీరు పొందినటువంటి ఏదైనా ప్రత్యేకమైనటువంటి భావోద్వేగము ఆ వ్యక్తితో కలవడం ద్వారా అవన్నీ కూడా సుస్పష్టంగా కలలో వస్తుంది. మళ్ళీ ఆ వ్యక్తిని కలిసినప్పుడు, ఓ నేను ఈ కల కన్నాను, ఈ కలలో జరిగింది ఏదైతే చూశానో అది ఇప్పుడు జరుగుతుంది అనేది మనకి నిర్ధారణ అవుతుంది. అంటే మన స్వప్నాలలో మన కలలు ద్వారా మనము గతాన్ని గురించి, వర్తమానం గురించి, భవిష్యత్తు గురించి మనం ఎప్పుడు కూడా పరిశోధన చేస్తుంటాం. మన ఆత్మ మన సూక్ష్మ శరీరం ద్వారా ఇవన్నీ కూడా శోధిస్తుంది, పరిశోధన చేస్తుంటుంది. రాత్రంతా మనం నిద్రిస్తున్నాం, మన శరీరం మాత్రం నిద్రపోతుంది. కానీ ఈ స్వప్నావస్థ మిగతా అవస్థల్లో మనం చాలా యాక్టివ్గా, డైనమిక్గా మనం ప్రయాణాలు చేస్తున్నాం. మీరు చెప్పారు కూడా, ఎలా నేను చాలా ప్రయాణాలు చేస్తుంటాను అని. అలా కళల్లో కూడా చాలామంది ఎప్పుడు ప్రయాణాలు చేస్తుంటారు, బస్సుల్లో ఎక్కుతారు. అంటే ఈ ప్రయాణం చేసే కళలు ఏం సూచిస్తాయి సార్? అంటే వాళ్ళకి ట్రావెల్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే మన సూక్ష్మ శరీరము, మన యొక్క మనోమయ కోశము ఒక డిజైర్ బాడీ. మనకి ఏ కోరిక ఉందో ఆ కోరికలన్నీ కూడా ఈ స్వప్నావస్థలో ఆ కోరికలు తీరుతుంటాయి. మనం ఒక సుదూరమైన ఒక ప్రాంతంలో ఒక ప్రదేశానికి వెళ్ళదలుచుకున్నాం, ఆ కోరిక తీరట్లేదు, మనకి కలగానే ఉండిపోతుంది. కానీ సూక్ష్మ శరీరము ఆ కలలో, స్వప్నములో మనం వెళతాం, ఆ సుదీర్ఘ ప్రాంతంలో వెళ్ళి విహరిస్తాం, మనం కొంత సంతృప్తి చెందుతాం. కొంతమందికి ఎమోషన్స్ సప్రెస్ అవుతాయి. ఒకళ్ళ మీద కోపం వస్తుంది, అది వ్యక్తపరచలేరు, ఆ వ్యక్తి మీద డైరెక్ట్గా చెప్పలేరు, ఎందుకంటే ఆ వ్యక్తి చాలా ఆధిపత్యంతోనూ అధికారంలోనూ ఉన్నారు కాబట్టి. సో వాళ్ళకి అణచదొక్కబడిన భావోద్వేగము ఈ కళల్లో వ్యక్తపరచబడుతుంది. ఆ వ్యక్తిని వెళ్ళి ఏమో చెప్పదలుచుకున్నారో అది చెప్పేస్తారు, ఎందుకంటే కళలో మనకి అంత స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి. అప్పుడు వాళ్ళకి రిలీఫ్ అనిపిస్తుంది లోపల. సో మన డిజైర్స్ బట్టి కూడా కళలు వస్తాయి. ఇది ఒక రకానకమైనటువంటి కళలు, ఆర్డినరీ డ్రీమ్స్. అంటే ఈరోజు మనం ఏం చేస్తున్నామో అదే కళలో వస్తూ ఉంటుంది. అదే ఈ రోజంతా చేసినవన్నీ మళ్ళీ కళలో ఒకసారి రివైజ్ అవుతుంటుంది, రివ్యూ చేసుకుంటాం. కానీ కొన్ని ల్యూసిడ్ డ్రీమ్స్ అని ఉంటాయి అన్నమాట. అంటే చాలా మనం కళలు కంటున్నప్పుడు నేను కలగంటున్నాను అనే ఎరుకని వాళ్ళు కలిగి ఉంటారు. ఆ కళలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఒక చెడు జరగబోతుంది కళలో, కానీ అక్కడికక్కడ మార్చుకోగలిగే ఆ శక్తిని కూడా ఉంటుంది వాళ్ళకి, ఆ ల్యూసిడ్ డ్రీమర్స్కి. వాళ్ళు చక్కగా ఇట్లా కాదు, ఈ అవుట్కము వేరేగా ఉండాలి అని వాళ్ళు ఆ మార్చేస్తారు అక్కడ కళలో. అంటే ఒక యాక్సిడెంట్ జరగబోతుంది, వాళ్ళు ఏం చేస్తారంటే కళలో ఇది జరగబోతుంది అనే దాన్ని మార్చేసి జరగకుండా వాళ్ళు డ్రైవింగ్ వేరే విధంగా చేసుకుంటూ
అది అయిపోయేట్లు వేరేగా సఫలీకృతం అయ్యేట్టు చేసేస్తారు.